హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే టోటల్గా 5 బాడీ కేర్ మిస్టేక్స్ని ఈ రోజు నేను ఈ వీడియోతో అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దయచేసి వీటన్నిటిని విన్న తర్వాత మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే మీ బాడీ ఎప్పుడైతే మీరు బయటికి వెళ్తారో అప్పుడు ఒక డట్ స్మెల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఇరిటేట్గా ఫీల్ అవుతారు. మీ దగ్గర రావడానికి కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ అయితే చూపించరు, ఓకేనా? అందుకని చెప్పేసి ఈ 5 మిస్టేక్స్ నేను ఇప్పుడు చెప్తాను. దయచేసి వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే డూ బాత్ డైలీ, ఓకేనా? సో ఇది అందరికీ ఏంటంటే కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, బట్ చాలా మంది చేసిన కామన్ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే అది ఇదే, ఓకేనా? ఎందుకంటే కొంతమంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని, లేకపోతే వెదర్ బాగాలేదని చెప్పేసి, లేకపోతే హాట్ వాటర్ లేవని చెప్పేసి చాలా మంది బాత్ చేయడం కూడా మానేస్తున్నారు. కొంతమంది డే బై డే, కొంతమంది 2 డేస్ గ్యాప్ ఇచ్చి కూడా బాత్ చేసేవాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు, ఓకేనా? సో దీనివల్ల ఏంటంటే మీ బాడీ పైన ఉండే డట్ అంతేకాకుండా స్వెట్ అంతా కూడా అక్కడే పేరుకపోయి, సో దానివల్ల మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక బ్యాడ్ స్మెల్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఎవ్రీడే బాత్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో క్లీన్ అండ్ నీట్గా అయితే ఉండడానికి మీకు డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే డోంట్ యూజ్ సోప్, ఓకేనా? సో సోప్ యూజ్ చేయడం అనేది మానేసి దయచేసి మీరు ఏంటంటే ఒక బాడీ వాష్ యూజ్ చేయడం అని స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు కదా, అరే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎంత నీట్గా ఉన్నారు, నేను కూడా అలా ఉండాలని ట్రై చేయాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. బట్ వాళ్ళు యూజ్ చేసేది బాడీ వాష్, బట్ మీరు యూజ్ చేసేది సోప్, ఓకేనా? సో మీరు ఇంటర్నల్గా కొన్ని చేంజెస్ చేసుకోకపోతే మీరు ఆ స్టేజ్కి రావడం అనేది చాలా కష్టం, ఓకేనా? అందు గురించి మీరు ఏంటంటే సోప్ అనేది పక్కన పెట్టేసి ఒక బాడీ వాష్ అనేది మంచి అయితే ఆన్లైన్ అయితే కొనుక్కోండి. అవసరమైతే దానికి సంబంధించిన లింక్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏంటంటే బాడీ వాష్తో పాటు ఒక లూఫా కూడా పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి మీకు 30 నుంచి 50 రూపీస్ కానీ 60 రూపీస్ కానీ అలా మీకు దొరుకుతూ ఉంటాయి, ఓకేనా? అది తీసుకొని ఏంటంటే దాన్ని వెట్టి వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం మీరు బాడీ వాష్ అనేది వేసుకొని స్క్రబ్ చేస్తున్నారు అనుకోండి, మీ బాడీ అనేది స్మూత్ ఉండడానికి 100% యూజ్ అవుతుంది. అండ్ డస్ట్ రిమూవ్ అవడానికి కూడా మీకైతే ఈజీగా అయితే హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే రిమూవ్ అన్వాంటెడ్ హెయిర్ ఎవ్రీ వీక్, ఓకేనా? చాలా మంది అన్వాంటెడ్ ప్లేసెస్లో ఏంటంటే హెయిర్స్ అనేవి అలాగే ఉంచుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఒక బ్యాడ్ స్మెల్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు పర్సనల్గా కూడా కొంచెం ఇరిటేట్గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ వీక్ మీరు అన్వాంటెడ్ ప్లేస్లో ఉండే హెయిర్స్ అంతా కూడా రిమూవ్ చేస్తూనే ఉండాలి, ఓకేనా? సో దానివల్ల ఏంటంటే మీ బాడీ పైన ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది మీరు అలవాటు చేసుకోగలుగుతారు. సో దాని తర్వాత ఆటోమేటిక్గా మీరే ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ డే బాత్ చేయడం ఇవన్నీ కూడా మీకైతే అలవాటు అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే స్టార్ట్ ఈవినింగ్ రొటీన్, ఓకేనా? సో చాలా మంది పొద్దున్న లేసి స్నానం చేస్తే అయిపోతుందని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఈవినింగ్ కూడా మీరైతే ఒక రొటీన్ అయితే స్టార్ట్ చేయాలి. అది మీ ఫేస్ వాష్ చేయడం కావచ్చు, నెక్ వాష్ చేసుకోవడం కావచ్చు, హ్యాండ్స్ అవ్వచ్చు అండ్ లెగ్స్ కావచ్చు, వాష్ చేసుకోవడం అనేది మీరు ఈవినింగ్ రొటీన్గా అయితే మార్చుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మీరు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ వరకు చేసే యాక్టివిటీస్ వల్ల వచ్చే డస్ట్ అంతా కూడా క్లీన్ అవ్వడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఎవ్రీడే అలా రొటీన్గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే మీ స్కిన్ టోన్ అనేది ఒక ప్రాపర్గా ఇరిటేషన్ లేకుండా నీట్గా ఉండడానికి 100% హెల్ప్ అవుతుంది. ఒకసారి కొన్ని డేస్ ఇవి అలవాటు చేసి చూడండి, మీకే ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ ఫైనల్గా ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే యూస్ మినిమల్ ఫ్రాగ్రెన్స్ పర్ఫ్యూమ్, ఓకేనా? ఒక మంచి పర్ఫ్యూమ్ని పిక్ చేసుకొని మీ డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు మార్నింగ్ స్నానం చేస్తారు, అది ఓకే. బట్ ఈవినింగ్ వరకు మీరు బిజీలో ఉంటారు కాబట్టి అప్పుడు వచ్చే స్వెట్ కూడా ఒక మంచి పర్ఫ్యూమ్లా బయటికి రావాలంటే ఒక మంచి పర్ఫ్యూమ్ అయితే మీరు 100% మీరు డే టు డేలో ఇంప్లిమెంట్ చేస్తేనే చూసే వాళ్ళకి కానీ లేకపోతే నీ పక్కన ఉండే వాళ్ళకి కూడా ఒక మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. దానివల్ల మీ మీద ఒక మంచి పాజిటివ్ ఇంట్రెస్ట్ అనేది రావడానికి ఛాయిస్ ఎక్కువ. అంటే మీ బాడీని మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది, ఓకేనా? అంటే ఇప్పుడు మీరు బయట వేరే వాళ్ళని ఏ విధంగా చూస్తారో సో వాళ్ళు కూడా మిమ్మల్ని కూడా అదే విధంగా చూస్తారు. కాబట్టి కొంచెం అయితే చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్, ఓకేనా? ఇవే ఫ్రెండ్స్ నేను టోటల్గా ఈ వీడియో చెప్పాలన్న 5 థింగ్స్ వచ్చేసి ఈ 5 థింగ్స్ విన్న తర్వాత మీకు 100% ఏంటంటే ఇవన్నీ కూడా సిల్లీగా అనిపించవచ్చు. బట్ ఒక్కసారి మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి. మీకు పాజిటివ్ రిజల్ట్ రాకపోతే అప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా?